హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ధనరాజ్ కూడా ఒకరు. అయితే తన డైలాగులు, ప్రాసలు, పంచులకు చాలా మంది అభిమానులైతే ఉన్నారు. అందుకే జబర్దస్త్లో సాధారణ కంటెస్టెంట్స్ నుంచి ధనరాజ్ అంటూ టీమ్ లీడర్ దాకా ఎదిగిపోయాడు. ఇలా బుల్లితెరపై నవ్వేస్తూనే సిల్వర్ స్క్రీన్ పైన కూడా సత్తా చాటి ఒక కమీడియన్గా కాగా కేవలం నటుడు, కమీడియన్గానే కాకుండా మంచి దర్శకుడిగా కూడా ఎదగాలి అనుకున్నాడు ధనరాజ్. అందుకే సముద్రకనితో కలిసి రామ రాఘవం పేరుతో ఓ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇది ఇలా ఉంటే గతంలో నిర్మాతగా గాను అదృష్టం పరీక్షించుకున్నాడు ధనరాజ్. తనే హీరోగా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను మాత్రం నిర్మించాడు. బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వల్ల తాను సంపాదించిందంతా కూడా పోగొట్టుకుని రోడ్డున పడ్డానంటున్నాడు ధనరాజ్. అయితే ఇందుకు కారణం తన సినిమా బాగోలేక కాదని, బాహుబలి సినిమా వల్ల తాను బాగా నష్టపోయానంటున్నాడు కమెడియన్ కమ్ డైరెక్టర్. నా సినిమా చూసిన వారందరూ చాలా బాగుంది అన్నారు. సినిమా రిలీజ్ సమయంలో నేను ఒక సినిమా షూటింగ్ నిమిత్తం రాజస్థాన్ లో ఉన్నాను. అప్పుడు శ్రీముఖి ఫోన్ చేసి థియేటర్స్ లో టికెట్స్ దొరకడం లేదని చెప్పింది. ఆ వార్త విని చాలా సంతోషం అనిపించింది. అయితే మా దురదృష్టం ఏంటంటే ఆ తరువాత ప్రభాస్ సినిమా అయినటువంటి బాహుబలి సినిమా థియేటర్లోకి అడుగుపెట్టింది. ముందస్తుగానే అగ్రిమెంట్ ఉండడంతో నా సినిమాను వారానికే లేపేశారు. దీంతో నాకు భారీ నష్టమైతే వచ్చేసింది అని చెప్పుకొచ్చాడు. నా డబ్బుతో పాటు స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేశాను. ఆ సమయంలో సర్వస్వం కోల్పోయినట్లు అనిపించింది. నా భార్య కూడా నన్ను తిట్టింది అని అప్పటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు ధనరాజ్. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఏది ఏమైనా పరిస్థితిని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి అన్నది మాత్రం ఖచ్చితంగా నిజం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్.